అండ్ వీళ్ళిద్దరు అల్లరి ఎలా ఉంటుంది, రాజ్ గారిదిను శ్యామ్ది సెట్స్ లో? ఆయన బాగా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. సో ఆయన ఇప్పుడు ఆయనలో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే చాలా స్ట్రెస్ ఉన్న మూమెంట్లో ఒక జోక్ క్రాక్ చేస్తారు. సో అప్పుడు అందరు నవ్వేస్తారు, అందరు రిలాక్స్ అయిపోతారు. సో ఈజ్ అ వన్ పర్సన్ హూ ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా ఆయన కొంచెం రిలాక్స్డ్గా ఉంటారు, విచ్ ఇస్ హౌ ఐ యామ్ ఆల్సో. సో అందుకే మేము ఈజీగా గెట్ అలాంగ్ అయ్యాం. ఆయన కనుక షార్ట్ టెంపర్ అయ్యింది ఇంక మాకు ఇబ్బంది అయ్యేది. బట్ ఈజ్ వెరీ కూల్. ప్రాబ్లం వచ్చిందంటే ముందు మైండ్ సొల్యూషన్కి వెళ్ళిపోతుంది ఆయనకి. సరే ఓకే ఇది ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేద్దామని వెళ్ళిపోతారు. సో ఆయన ప్రొడ్యూసర్గా ఎలాంటి ఐడియాలజీతో ఉంటారు? అండ్ ఎలాగో ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారులే అని ఉంటారా, లేకపోతే ఈయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎవ్రీ పాయింట్? హీ ఈజ్ ఆల్సో క్రియేటివ్ హెడ్ ఫర్ ద ప్రాజెక్ట్. అంటే ఆయన కథ, సో ఆయన హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రియేటివ్స్ యాజ్ వెల్. అండ్ ఆల్సో ఈ ప్రొడ్యూసర్గా ప్రతి దాంట్లోనూ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్కడ ఖర్చు పెడుతున్నాము, ఏం చేస్తున్నాము, ఎన్ని రోజుల్లో చేస్తున్నాము, ఈజ్ వెరీ హ్యాండ్స్ ఆన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. అండ్ శామ్కి యాక్టర్గా మేము మార్క్స్ వేయగలం, కానీ ప్రొడ్యూసర్గా మీరైతే ఇంకా ఎక్కువ క్లోజ్ కోఆర్డినేషన్ ఉంది కాబట్టి మీరు ఎన్ని మార్క్స్ వేస్తారు ప్రొడ్యూసర్గా? శామ్కి 100 on 100. ఈజ్ వెరీ వెరీ హ్యాండ్స్ ఆన్ యాజ్ అ ప్రొడ్యూసర్. ఖర్చు పెట్టాలంటే ఎందుకు ఏంటి అని వివరాలు గట్టిగానే అడుగుతారు అయితే ప్రొడ్యూసర్ గారు. 100%. ఇంకా యాక్చువల్గా శామ్ ఇందులో మేము కొంతవరకు ఆమెకు కొన్ని చెప్పలేదు, మేము మాకు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ కానీ, ఎందుకంటే తన యాక్టర్. ఐ డోంట్ వాంట్ యాక్టర్ టు కమ్ టు ద సెట్ విత్ మోర్ స్ట్రెస్ ఆన్ అవర్ హెడ్. సో అది నేను, రాజ్ గారు, హిమాంక్, మా ముగ్గురికి ఒక సెపరేట్ గ్రూప్ ఉంటుంది శామ్కి తెలియకుండా, సీక్రెట్ గ్రూప్. ఓకే. సో శామ్ ఆ గ్రూప్లో ఉన్నప్పటికీ అందులో మేము కొన్ని మాట్లాడుకోము, సెపరేట్గా మాట్లాడతాం. ఇప్పటికైతే శామ్ గారికి తెలిసిపోద్ది అయితే. ఇప్పుడు తెలిసిపోయింది, అయిపోయింది. మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పేసాము ఇంత జరుగుతుందా అంటారేమో ఇప్పుడు వెళ్ళాక. సో మా ఇంటి బంగారం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం, మళ్ళీ పోస్ట్ పోన్ అవడం, మళ్ళీ అనౌన్స్ చేయడం, మళ్ళీ పోస్ట్ పోన్ అవడం, ఎందుకు? ఒకటేసారి జరిగింది కదా, 2 times అనుకుంటా, సింగిల్ టైం. ఇట్ వాస్ సపోజ్ టు బి May 15th, నౌ ఇట్స్ June 19th. ఒకటేసారి ఎందుకు పోస్ట్ పోన్ అవ్వడానికి రీజన్స్ ఏమైనా? అంటే వర్క్ వాజ్ నాట్ గెటింగ్ డన్ బై దట్ టైం. ఇట్ వాస్ ద మెయిన్ థింగ్. సో June 19th కి ఏమైనా సెంటిమెంట్ ఉందా? దేర్ ఇస్ నో సెంటిమెంట్. మాకు అవైలబుల్ డేట్ పట్టుకున్నాం. ఓకే, అవైలబుల్ డేట్. కొంతమంది సెంటిమెంట్ గా ఈ పర్టిక్యులర్ డేట్. పెద్ది వాజ్ ఆన్ 4th, 11th ఆల్రెడీ సంగీతం అనౌన్స్ చేశారు. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ సంగీతం సార్ అండ్ స్వప్న గారు అండ్ ఆల్ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో June 19th seemed optimum for us.